హలో అండి. అందరికీ నమస్కారం. వారాహిదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా! అయితే చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, ఈ సంవత్సరం 2025లో ఆషాఢ మాసంలో మూడం ఉంది కదా! వారాహి నవరాత్రులు మూడంలో వచ్చాయి. ఈ పూజని మొదటిసారి చేసేవాళ్ళు ఈ పూజని చేయవచ్చా అని చాలా మందికి సందేహం ఉందండి. అసలు ఎక్కువ ఈ క్వశ్చన్ ని అందరూ అడుగుతున్నారండి. అందుకని ఒక వీడియో చేద్దామని చేశాను. ఆషాఢ మాసం అనేది వారాహిదేవి ఉపాసనకు చాలా మంచిదండి. వారాహిదేవి నవరాత్రులు మీరు సింపుల్ గా చేసుకుంటున్నట్లయితే మూడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కలశం అఖండ దీపంతో పూజ చేయాలి, అమ్మవారికి ప్రత్యేకంగా నవరాత్రి పూజ చేయాలనుకునేవారు మొదటిసారి చేస్తే వాళ్ళు కొంచెం మంచి సమయంలో చేస్తే మంచిదండి. సింపుల్ గా పూజ చేసుకోవాలనుకునేవారు మూడం ఉందని భయపడిన అవసరం లేదండి. అమ్మవారి పూజను చేసుకోవచ్చు. ఇంకా డౌట్ గా భయంగా అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న పండితులను ఎవరినైనా అడగండి. మనం ఏ పూజ చేసినా కూడా భక్తితో మాత్రమే చేయాలండి, భయంతో కాదు. భయాలన్నీ తీసేసి నిత్య పూజలా అయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. మీకు ఇంకా సందేహంగా అనిపిస్తే ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ, అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారి గురించి వింటూ, అమ్మవారి గురించి చెప్తూ, ఇంకా అలాగే అమ్మవారి ధ్యానంలో గడుపుతూ ఉండండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అమ్మవారిని క్షిప్ర ప్రసాదిని అని కూడా అంటారండి. అంటే త్వరగా అనుగ్రహించే తల్లి. భక్తితో పిలవాలి కానీ అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అమ్మవారిని భక్తితో స్మరించినా కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. సో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అందిస్తూనే ఉంటాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.